సార్, ఈ రోడ్డు సినిమా రంగంలో వస్తున్నటువంటి విపరీత ధోరణులకి ఇవన్నీ కూడా ఒక పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను సార్. సినిమా వాళ్ళేం దేవుళ్ళేం కాదు. అభిమానుల యొక్క దురభిమానాన్ని వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. అది అసలు విషయంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ దురభిమానాన్ని సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితే విషాదకరమైంది. అక్కడైనా ఇక్కడైనా అల్లు అర్జున్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, బాలకృష్ణ గారైనా, లేదంటే ఇప్పుడు రామ్ చరణ్ సినిమా అయినా, ఏ సినిమానైనా సారాంశం ఏంది? ప్రజల గోల్డ్ కొట్టి డబ్బులు వసూలు చేయడమే. నిజంగా ఈ బెనిఫిట్ షోల సాంప్రదాయాన్ని మొత్తం ఉభయ రాష్ట్రాల్లో కాదు, యావత్ దేశంలో రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి మొత్తం థియేటర్లని లేదా సినిమా రంగాన్ని కనుక మనం పోలిక చేస్తే దేశంలో ఎన్ని ఉన్నాయో అంత పాతిక భాగం ఇక్కడే థియేటర్లు ఉన్నాయి. కానీ ఆదాయం రీత్యా చూసినప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కాలంలో ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బెనిఫిట్ షోలు, లేదంటే విపరీతంగా ధరలు పెంచేసేయడం, పాన్ ఇండియా అనే పేరు, లేదంటే పాన్ వరల్డ్ అనే పేరుతో చేస్తున్నటువంటి ప్రయోగాలు అల్టిమేట్ గా ప్రజల్ని తీవ్రమైనటువంటి ఆ వాళ్ళ నుంచి అదొక దారి దోపిడీ లాగా. మీకు ఆ అల్లు అర్జున్ ఘటనలో వచ్చి చనిపోయినటువంటి కుటుంబము ఒక్కొక్క టికెట్ ని 4,000 రూపాయలు పెట్టి, 16,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి వాళ్ళు ఆ సినిమాకి వచ్చారు. అతని నెల ఆదాయం 30,000. ఇదే వర్తిస్తుంది ఇక్కడైనా. ఈ డాకు మహారాజ్ అయినా, గేమ్ చేంజర్ అయినా, ఇంకోటైనా ఈ దురభిమానం అనేది ఏ రకమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతా ఉందంటే, తాము అప్పు చేసిన కుటుంబాల్ని ఏ రకమైనటువంటి స్థితిలోకి నెట్టి తల్లిదండ్రి కంటే కూడా ఈ రోజు తమ అభిమాన హీరోని అత్యంత ముఖ్యమైనటువంటి పరిస్థితిగా మారిపోయి, తను చదువుకున్నటువంటి గురువునో తల్లిదండ్రునో ఇట్లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేసి దానికోసం అరువులు దాచడం, ప్రాణత్యాగాలు చేయడం, ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ కూడా వీటి పట్ల వ్యవహరించాల్సినటువంటి ధోరణి మీద చాలా అంటే ఇక్కడ ఓకే, బాగా చెప్పారు. అయితే ఇక్కడ నా స్పెసిఫిక్ క్వశ్చన్ ఏమంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బెనిఫిషియల్ని రద్దు చేసింది, చంద్రబాబు గారి ప్రభుత్వం అలౌ చేసింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఆ ప్రభావం పడుతుందా, లేక రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఎందుకు అనుసరించలేకపోయింది? ఎవరిపై అనుసరించాలి, ప్రజోపయోగంగా వ్యవహరించాలని నేను మొదట మాట చెప్పాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం అయితే బెనిఫిట్ షోల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నేను కోరుతాను. రద్దు చేయకుండా ఒక మినహాయింపునిచ్చారంటేనే ఈ ప్రభుత్వం బాధ్యతగా లేదు. అభిమానుల యొక్క దీన్ని బలహీనతని సొమ్ము చేసుకునే కార్యక్రమం, అల్టిమేట్ గా మళ్ళీ నిర్మాతలకు లాభం చేసే కార్యక్రమం తప్ప ఏముంది? ఈ బెనిఫిట్ షో వల్ల ఒక సామాజిక స్పృహ, లేదంటే సామాజిక అంశాలకు దీన్ని ఖర్చు చేస్తాం, లేదేదో ఒక పర్టికులర్ అంశానికి మేము ఖర్చు చేస్తాం. ఒక ప్రాంతంలో క్యాన్సర్ ఉన్నటువంటి రోగులు ఉన్నటువంటి గ్రామాన్ని ఎంపిక చేసుకుంటాం, లేదా ఫ్లోరైడ్ గ్రామాన్ని ఎంపిక చేసుకుంటాం, మంచినీళ్లు లేనటువంటి ప్రాంతాన్ని, లేదా రాష్ట్రంలో ఫలానా దానికి ఖర్చు చేస్తాం, లేదా ఫలానా వాళ్ళ కోసం చేస్తామని అట్లాంటివి చెప్పండి, వినొచ్చు. అదనంగా నిజంగా చేయగలిగితే అభిమానుల కోసం ఉచితంగా ప్రదర్శన చేయండి, దాన్ని అర్థం చేసుకుంటారు, అభిమానులు కూడా ఓన్ చేసుకుంటారు. అభిమానం ఇంకా 4 రెట్లు ఎక్కువ పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి రావడం సమంజసం కాదు. చెప్పండి. ఈ రోజు చనిపోయినటువంటి వాళ్ళకు కూడా సరైనటువంటి పరిహారం అందించాలని కోరుతున్నాం. రైట్.